కిటికీ. హెచ్హెచ్ మన్రో లేదా కలం పేరు సాకీ బ్రిటిష్ రచయిత కథకు నా తెలుగు అనువాదం కిటికీ. మా ఆంటీ కొంచెం సేపట్లో వస్తుంది మిస్టర్ నటల్ అన్నది ఆ 15 ఏళ్ల ఆడపడుచు. ఈలోగా మీరు ప్రయత్నించి నా ఉనికిని భరించాలి. రావలసిన అత్తగారికి బదులు ఎదురుగా వచ్చిన నీస్కు సరిగ్గా ఏదో మాట చెప్పి సంతృప్తి పరచాలి. ఆలోగా ఆంటీ మీద గౌరవం తగ్గకూడదు. ఫ్రాంప్టన్ నటల్ సమస్యలో పడ్డాడు. అతను చికిత్స కోసం ఆ ప్రాంతానికి వచ్చాడు. అయితే వరుసబెట్టి అంతకుముందెన్నడూ ఎరుగని వాళ్లను కలిసినందుకు అసలు ప్రయోజనం ఉంటుందా అన్న అనుమానం అతనికి లోపల ఉండనే ఉన్నది. చికిత్స కోసం అతను పల్లె ప్రాంతాలకు పోతున్నాడంటే వాళ్ళ అక్కయ్య సలహా ఇచ్చింది. ఎలాగుంటుందో నాకు తెలుసు, నీవు ఎక్కడో పాతుకుపోతావు, ఎవరితోనూ మాట్లాడవు, నీ నాడులు మరింత పాడవుతాయి. అక్కడ నాకు తెలిసిన వాళ్ళందరికీ పరిచయాలు చేస్తూ నేను నీకు ఉత్తరాలు ఇస్తాను. నాకు గుర్తున్నంత వరకు వాళ్లలో కొంతమంది చాలా మంచివాళ్ళు అన్నది ఆమె. ఆ ఉత్తరాలలో నుంచి ఒకదాన్ని మిస్సెస్ శాపిల్టన్కి ఇవ్వడానికి ఫ్రాంప్టన్ వచ్చాడు. మరి ఆమె మంచివాళ్లలోకి చేరుతుందా అన్నది అతని అనుమానం. ఈ చుట్టుపక్కల మీకు చాలా మంది తెలుసా? అంతసేపు నిశ్శబ్దంగా ఉన్నామన్న సంగతిని గ్రహించిన ఆ నీస్ అడిగింది. ఒక్కరూ తెలియదు. మా అక్క ఒకప్పుడు ఇక్కడ ఉండేది. సుమారు 4 ఏళ్ల క్రితం రెక్టరీలో ఉండేది. ఆమె ఇక్కడి వాళ్లను పరిచయం చేస్తూ నాకు ఉత్తరాలు ఇచ్చింది అన్నాడు ఫ్రాంప్టన్. అతని చివరి మాటల్లో ఒక రకమైన అయిష్టత ధ్వనించింది. అయితే ఆంట్ గురించి మీకు అస్సలు తెలియదన్నమాట. బింకంగా ఉన్న ఆ యువతి పరిశోధనగా అడిగింది. ఆమె పేరు చిరునామా తప్ప ఆగంతకుడు ఒప్పుకున్నాడు. మిస్సెస్ శాపిల్టన్కి పెళ్ళయిందా లేక భర్త పోయాడా అని అతను ఆలోచిస్తున్నాడు. గదిలోని చెప్పరాని సంగతులేవో మగవాళ్ల ఉనికిని సూచిస్తున్నాయి. 3 సంవత్సరాల క్రితం ఆమె గొప్ప విషాదంలో పడింది. అంటే మీ అక్కయ్య గారు వెళ్ళిపోయిన తర్వాత అన్నమాట అన్నది ఆ పాప. ఏమిటది? ఫ్రాంప్టన్ అడిగాడు. ఎందుకో ప్రశాంతమైన ప్రాంతంలో అనుకోని ఆపదలు అమిరినట్టు అతనికి అనిపించలేదు. ఒక అక్టోబర్ మధ్యాహ్నాన ఆ కిటికీ ఎందుకు తెరిచి ఉందని మీరు ఆశ్చర్యపడి ఉంటారు. లాన్ మీదికి తెరుచుకుని ఉన్న ఒక పెద్ద ఫ్రెంచ్ విండో వైపు చూపిస్తూ నీస్ అన్నది. నిజానికి ఉండవలసిన కన్నా ఎక్కువ వేడిగానే ఉంది. అయితే ఆ కిటికీకి జరిగిన దురంతానికి సంబంధం ఏదైనా ఉందా అన్నాడు ఫ్రాంప్టన్. ఆ కిటికీలో నుంచి సరిగ్గా ఇదే రోజున 3 సంవత్సరాల నాడు ఆమె భర్త, ఆయనతో ఆమె 2 తమ్ముళ్ళు వేట కోసం వెళ్ళిపోయారు. వాళ్ళు ఇక తిరిగి రాలేదు. మైదానం మీదుగా వేట ప్రాంతానికి వెళుతుండగా వాళ్ళు ముగ్గురు ఒక బురద గుంటలో చిక్కుకున్నారు. అంతకు ముందు సంవత్సరాలలో ఆపద లేదనుకున్న ప్రదేశాలు అకస్మాత్తుగా బురదగా మారాయి. వాళ్ళ శరీరాలు కూడా దొరకలేదు. అది అన్నింటికన్నా భయంకరమైన సంగతి. ఇక్కడ అమ్మాయి గొంతులో మునపటి బింకం పోయింది. అందులో మానవతలోని బలహీనత కనిపించింది. పాపం ఆంట్ వాళ్ళు ఏదో ఒక రోజున తిరిగి వస్తారని ఎప్పుడూ అనుకుంటుంది. వాళ్లతో పాటు పోయిన చిన్న స్పానియల్ కుక్క కూడా కలిసి ఆ కిటికీ గుండా నడిచి చాలా మామూలుగా వాళ్ళు వచ్చేస్తారని ఆమె ఆశ. అందుకే సాయంత్రం అయితే చాలు చీకటి పడే వరకు ఆ కిటికీ తెరిచే ఉంటుంది. పాపం పిచ్చి ఆంట్ తెల్లని వాటర్ ప్రూఫ్ కోటు చేతి మీద వేసుకుని తన భర్త ఇంకా తమ్ముడు రోని వెళ్ళిన తీరు గురించి ఎన్నిసార్లు చెప్పిందో. తమ్ముడు ఒక పాట పాడుతూ ఈమెను ఎప్పుడూ ఏడిపించేవాడట.
ఆ పాట ఇష్టం లేదని ఈవిడ అన్నది కనుక అతను ఎప్పుడూ దాన్నే పాడతాడట. మీకు తెలుసా? ఒక్కోసారి ప్రశాంతమైన ఒక సాయంత్రాన వాళ్ళు నిజంగానే కిటికీలోంచి నడిచి వస్తారేమోనని నాకు అనిపిస్తుంది. ఆమె ఉలిక్కిపడి మాటలు ఆపింది. ఫ్రాంప్టన్కు తెరపి దొరికింది. ఆలస్యానికి క్షమాపణలు చెబుతూ ఆంట్ గదిలోకి వేగంగా వచ్చింది. మీకు తోడుగా సరదాగా వేరా ఉందనుకుంటాను ఆమె అన్నది. ఆమె చాలా ఆసక్తి కలిగించే మనిషి, ఫ్రాంప్టన్ అన్నాడు. కిటికీ తెరిచి ఉన్నందుకు మీకేమీ అభ్యంతరం లేదనుకుంటాను. నా భర్త తమ్ముళ్ళు వేట నుంచి నేరుగా ఇంటికి వస్తారు. ఈ దారి గుండెనే వస్తారు. బురద ప్రాంతంలో వేటాడడానికి వెళ్లారు. లోపలికి వచ్చి కార్పెట్లనంతా పాడు చేస్తారు. మీ మగవాళ్లంతా అంతే అవునంటారా? మిస్సెస్ శాపిల్టన్ గబగబా అన్నది. ఆమె సంతోషంగా వేట గురించి, పక్షులు తగ్గిపోవడం గురించి, చలికాలంలో బాతులు దొరకడం గురించి ఏవేవో చెబుతూనే ఉన్నది. ఫ్రాంప్టన్కు అదంతా పచ్చి భయంకరంగా ఉంది. మాటలను అంతకన్నా తక్కువ భయంకరమైన విషయం మీదికి మార్చడానికి అతను అరకొర ప్రయత్నాలు చేశాడు. కానీ కుదరలేదు. ఇల్లుగల ఆవిడ తన మనసులోని భ్రమను ఒకదాన్ని తనకు వినిపిస్తున్నదని అతనికి తెలుసు. ఆమె కళ్ళు అదే పనిగా తెరిచిన కిటికీలో నుంచి బయట లాన్ మీదుగా చూస్తున్నాయి. సరిగ్గా ప్రమాదం జరిగిన రోజునే, ఏళ్ల తరువాత తాను అక్కడికి రావడం అనుకోకుండా జరిగిన దురదృష్టమని అతనికి నమ్మకం మొదలైంది. డాక్టర్లు నాకు పూర్తి విశ్రాంతి అవసరం అంటారు. ఏ రకంగానూ ఆదుర్ద కూడదంటారు. శరీరాన్ని కుదిపే ఏ పనులు కూడదంటారు, ఫ్రాంప్టన్ ప్రకటించాడు. కొత్తవారికి లేదా అనుకోకుండా కలిసిన వారికి ఎదుటివారి జబ్బులు, అవకరాలు, వాటి కారణాలు, చికిత్స గురించి తెలుసుకోవాలని గొప్ప ఆదుర్దాగా ఉంటుందని అందరిలాగే భ్రమలో పడ్డ ఫ్రాంప్టన్, ఇక తిండి విషయంలో వాళ్ళు మరీ పట్టుదలగా ఉన్నారు అంటూ ఏదో చెబుతున్నాడు. నో! ఆవులిస్తున్న మిస్సెస్ శాపిల్టన్ ఆపి ఒక్కసారిగా ఆ మాట అన్నది. అనుకోకుండా ఆమె చురుకుగా కనిపించసాగింది. అది ఫ్రాంప్టన్ మాటల వల్ల మాత్రం కాదు. అదుగో చివరకు రానివచ్చారు. సరిగ్గా ఈ సమయానికి. వాళ్ళు కళ్ళదాకా బురదలో కూరుకున్నట్టు కనిపిస్తున్నది కదూ, ఆమె అరిచింది. ఫ్రాంప్టన్ కొంచెంగా వణికిపోయాడు. సానుభూతి తెలిపే పద్ధతిలో ఒకసారి నీసివైపు చూచాడు. ఆ అమ్మాయి కళ్ళు పెద్దవిగా తెరుచుకుని భయంగా కిటికీలోంచి చూస్తున్నది. పేరులేని భయంతో అదిరిపోతూ ఫ్రాంప్టన్ కుర్చీలో గుండ్రంగా తిరిగాడు. అతను అటువైపే చూచాడు. సంజ చీకట్లు ముదురుతున్నాయి. గడ్డి మీద నడుస్తూ 3 ఆకారాలు కిటికీ వైపు వస్తున్నాయి. వాళ్ళు ముగ్గురు తుపాకీలు చంకన పెట్టుకున్నారు. ఒకతని భుజం మీద తెల్లని కోటు బరువుగా వేలాడుతున్నది. అలసిపోయిన స్పానియల్ ఒకటి వాళ్ల వెనుకే వస్తున్నది. వాళ్ళు నిశ్శబ్దంగా ఇంటిదాకా వచ్చారు. ఆ మసక వెలుతురులో నుంచే ఒక మొరటు కుర్రగొంతు గట్టిగా పాడడం వినిపించింది. ఫ్రాంప్టన్ తన చేతికర్రను, టోపీని భయంతో గట్టిగా పట్టుకున్నాడు. హాలు ద్వారం, ముందరి రాళ్లబాట, గేటు, అతని పరుగుదారులు చూచాయిగా తెలిశాయి. రోడ్డు మీద వెళుతున్న ఒక సైకిల్ మనిషి తనకి కొట్టుకోకుండా రోడ్డు దిగి దూరంగా వెళ్ళవలసి వచ్చింది. వచ్చేసాం మై డియర్, తెల్ల వానకోటు మోస్తున్న మనిషి కిటికీలోంచి వస్తూ అన్నాడు. బాగా బురద, కానీ చాలా మటుకు ఆరిపోయింది. మేం వస్తుంటే వెళ్ళిపోయాడే, ఎవరాయనా? ఒక అసాధారణమైన మనిషి, మిస్టర్ నటల్, మిస్సెస్ శాపిల్టన్ చెప్పింది. తన ఆరోగ్యం గురించి మాత్రమే చెప్పాడు. మీరు వస్తూ ఉంటే కనీసం క్షమాపణ, గుడ్ బై ఒక్క మాటన్నా చెప్పకుండా పరిగెత్తిపోయాడు. అతను దయ్యాన్ని చూశాడని ఎవరైనా అనుకుంటారు. కుక్కని చూచి భయపడ్డాడనుకుంటాను, నీస్ ప్రశాంతంగా అన్నది. తనకు కుక్కలంటే తగని భయమని ఆయన చెప్పాడు. గంగానది ఒడ్డున ఊర కుక్కలు వెంటబడి ఆయనను ఒక శ్మశానంలోకి తరిమాయట. అతను రాత్రంతా కొత్తగా తవ్విన ఒక గొయ్యిలో ఉండిపోయాడట. కుక్కలే ఆ పైన పళ్ళికిలిస్తూ గురగురలాడుతూ చూస్తూ ఉన్నాయట. ఎవరికైనా భయపడిపోవడానికి అది చాలు. క్షణంలో కల్పనలు చెప్పడం
ఆమె ప్రత్యేకత.